తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు ఏపీఏఆర్ నమోదు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ తాడిపత్రి పట్టణ మరియు మండల ప్రాంతాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ ఏపీఏఆర్ ఐడి నమోదు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా విద్యార్థులు ఏ స్కూల్లో ఉన్నారు ఆ స్కూల్లో విద్యార్థుల మార్పు చేర్పులు ఉంటే ఆ లిస్టు ఆ స్కూల్ యాజమాన్యం తయారు చేసి ప్రభుత్వ స్కూల్లోనే ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి బర్త్ సర్టిఫికెట్ల మార్పు చేర్పులు ఆధార్ మార్పు చేర్పులు చేయాలని ఏపీఏఆర్ ఐడి నమోదు అయిపోయేంత వరకు ఏర్పాటు చేయాలని అన్నారు। కొన్ని స్కూళ్లలో విద్యార్థుల లిస్టు తయారు చేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా స్కూల్ యాజమాన్యం చేస్తున్నారని అయితే ప్రభుత్వ స్కూల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తే విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉండదని అన్నారు। కానీ ఈ అమల్లోకి వచ్చిన నుండి విద్యార్థులు చేర్పులు మార్పులు బర్త్ సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు ఇవన్నీ చేర్పులు మార్పులకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి 2-3 రోజులు తిరుగుకుంటా అక్కడ పనులు జరగక చాలా ఇబ్బందులు గురవుతున్నారు। భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం। కేంద్ర ప్రభుత్వము పర్మిషన్లు ఇచ్చి ఇంకా ఎక్కువ ఆధార్ సెంటర్లను ఎక్కువ పెంచేటట్టుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మన ఆధార్ సెంటర్ల దగ్గర కూడా పట్టిక ధరలు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం। పేద ప్రజలతో బుద్ధి పుట్టినట్లు ఎంత పడితే అంత వసూళ్లు చేయడం కూడా ఆధార్ సెంటర్ల దగ్గర జరుగుతూ ఉంది। ఇవన్నీ ఆ అధికారులు గమనించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షాన విద్యార్థులు తల్లిదండ్రులతో కూడా భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కూడా కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం।